నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నామ్మా. మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా ఆ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశులకి కూడా, అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి. ఒక పక్క శుక్ర కుజ శనులు కలిసి ఉన్నారు కుంభరాశిలో. అలాగే బుధుడు, రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో. మేజర్ గ్రహాలు అంటే 6 గ్రహాలు ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఈ సంయోగం అంటాం, గ్రహాల సంయోగం అనుకోండి, అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అవునండి. సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరం మనం నిరంతరం తప్పించే విధానం. ప్రశ్నార్థకమే అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక 3 విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు, అంటే సమీప ఒక 2-3 నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక 3 నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకటి ఎవరెవరికండి చెప్తా. సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో, అంటే రీసెంట్ అనుకోండి, వాళ్ళకి కూడా ఒక్కోసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది, ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ 2-3 నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది 2-3 నెలలు. 2-3 నెలలు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. తప్పకుండా. సో ఇక్కడ మేష రాశికి వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళ అధిపతి, అంటే ఆ రాశికి అధిపతి ఉండే కుజుడే ఇక్కడ శని రాశిలో ఉన్నాడు, కానీ అది ఊచలో ఉన్నాడు. కానీ తర్వాత ఇంకొక 4-5 రోజుల్లో ఆయన కూడా శనితో వెళ్ళి కలుస్తాడు. దానివల్ల ఇందాక చెప్పుకున్న ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా అసలు సాధారణంగా ఈ మేష రాశి వారికి ఒకరికి, తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి ఒకరికి కొద్దిగా భయపడితే ఎంతో కొంత షార్ట్ టెంపర్ ఉంటుంది. కొంచెం ఫైర్ బ్రాండ్స్ లా ఉంటారు. తర్వాత ముక్కుసూటిగా ఉంటారు. దానివల్ల ఎప్పుడైతే ఈ శని కుజులు కలిస్తేనే అసలు వాళ్ళిద్దరు పరస్పర విరుద్ధమైన వాళ్ళు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒకసారి క్షణికావేశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పులు చేసే ప్రమాదాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉంటారు కనుక ఈ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. సో తర్వాత ఏదైతే ఇప్పుడు మనం సామాజికంగా మాట్లాడుకుంటే కనుక ఈ ఉగ్రవాద చర్యలు పెరగచ్చు. సో అది కూడా శని కుజుల కాంబినేషన్లో ఎక్కువ రావటం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బుద్ధికారకుడు రాహుతో కలిసాడు మన బుధుడు వ్యయంలో రాహుతో కలిసి పైగా నీచలో ఉన్నాడు. సో అందుకని ఆ బుద్ధి ఎప్పుడు రాహుతో ఏ గ్రహం కలిస్తే అది రాహుగ్రస్తం అంటాం. అంటే ఇక్కడ మన బుద్ధి పనిచేసి కోపం పెరుగుతుంది. అప్పుడు డెఫినెట్ గా నేరాలు జరుగుతాయి. అదే కదా. సో అందుకని ఆ రకమైన నేరాల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి సామాజికంగా. కంట్రోల్ చేసుకోవాలి. రైట్. తర్వాతకి వచ్చేప్పటికి మరి వేరే విషయాల్లో, అంటే వృత్తి ఉద్యోగాలు ఉంటాయి కదా, వాటిలో అభివృద్ధి పెరుగుతుంది ఖచ్చితంగా. మంచి కూడా ఉంటుంది. సో అందుకే నేనంట కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి, కొన్ని విషయాల్లో ఆనందపడాలి. సో ముఖ్యంగా ఈ ఏదైతే మన వృత్తి ఉద్యోగాల్లో లాభం ఉంటుంది. సపోజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక, నేను ఏప్రిల్లో మీకు ఖచ్చితంగా
ఒక ప్రమోషన్ ఇస్తానని పై అధికారి అనొచ్చు. కానీ ఏప్రిల్‌లో ఇవ్వకపోయినా ఖచ్చితంగా జూన్‌లో ఉంటుంది ఆయనకి. జూన్‌లో ఉంటుంది. రైట్. సో, ఒక నెల కొద్దిగా అటు ఇటు అవుతుందేమో గానీ తప్పకుండా ఆ ఫలితం అయితే ఉంటది. హ్మ్. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ ఏదైతే పెళ్లి కోసం వేచి ఉన్నారో, హ్మ్. ఈ మేష రాశిలో పుట్టి గత కొద్ది నెలలనుకోండి, ఏళ్ళనుకోండి. ఎవరైతే ఆ పెళ్లి ప్రయత్నాల్లో ఉండి ముందుకెళ్ళలేకపోతున్నారో వారికి మంచి జరుగుతుంది. Yep. ఎందుకని జరుగుతుంది అంటే త్వరలోనే ఈ శుక్రుడు అనేవాడు ఊచకొస్తాడు. మేన్ రాశిలోకి వచ్చేస్తాడు. ఆ ఊచకొచ్చినప్పుడు ఇక్కడ నీచం ఉన్న బుధుడు ఉన్నాడు కదా! హ్మ్. దాన్ని నీచభంగ రాజయోగం అంటాం. ఆ. అంటే ఒక ఊచ్చ గ్రహంతో నీచ నీచ గ్రహం కలిపినప్పుడు దాని దోషం తగ్గిపోతుంది. హ్మ్. సో, మేషరాశి నుంచి చూసినప్పుడు 7వ ఇల్లు శుక్రుడిదవుతుంది. సో, కనుక కొంతమందికి ఆ రకంగా వివాహ యోగ్యత వస్తది. హ్మ్. కనుక అది వాళ్ళ విషయంలో అది కూడా మంచి విషయంగానే చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎవరికైతే ఇందాక చెప్పుకున్నాం కొత్తగా గర్భం దాల్చే ఉంటారో వారికి మేషరాశి నుంచి చూసినప్పుడు రవి అవుతున్నాడు. హ్మ్. కానీ ఇక్కడ రవి రాహుగ్రస్తం అవటం, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే గర్భస్రావాలకి ప్రధానమైన గ్రహం ఏదైతే ఉంటుందో ఆ కుజుడు వచ్చేప్పటికి అక్కడ శనితో కలవటం. కనుక ఎవరైతే కొత్తగా గర్భం దాల్చి ఉంటారో వాళ్ళైతే జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయంలో. హ్మ్. ఇక మిగతావి ఏవైతే ఉంటాయో దైనందికంగా అంటే ఒక ఇల్లు కట్టుకోవటం అనుకోండి, వాహనం కొనుక్కోవటం అనుకోండి, ఇలాంటి భౌతిక అవసరాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా చక్కగానే వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోగలగటం అనేది ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అయితే వచ్చేటటువంటి కోపం వల్ల వచ్చేటటువంటి నెగెటివ్ రిజల్ట్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండాలి అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి మేషరాశి వారు? రైట్. సో, ఇక్కడ ఎప్పుడైనా సరే కోపం అనేది కంట్రోల్‌లో ఉండాలి అంటే గనక చంద్రుడు బావుండాలి. ఆ. ఎందుకంటే మనసుకి సంబంధించిన వాడు చంద్రుడు కాబట్టి మనసు నిశ్చింతగా ఉంటే ఆటోమేటిక్‌గా అన్ని నియంత్రణలోకొస్తాయి. కనుక ఇక్కడ మనం చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ ఏవైతే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు. అలాగే రెమెడీస్ కూడా చెప్పారు. రాశి వైజ్ కూడా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ 2 నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా తప్పకుండా అందరూ కోరుకుంటూ వెళ్ళాలని మనకు కూడా కోరికదే. తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రిడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఓకే. థాంక్ యూ. నమస్కారం. థాంక్ యూ.